నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మనం తెలుసుకోబోయేది శివుడు ఎలా జన్మించాడు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివుడు ఎలా జన్మించాడు. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్లి పోదాం. హిందూ పురాణాలలో శివుడు అజన్ముడు, అనాది, అనంతుడు అని చెప్పబడుతుంది. అతను సృష్టి, స్థితి, లయలకు మూలం, జన్మ మరణాలకు అతీతుడు కాబట్టి జన్మించాడు అనే పదం ఆయనకు సరిపోదు. కానీ వివిధ పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలలో ఆయన ఉత్పత్తి, ప్రత్యక్షత, అవతారాల గురించి వివిధ కథలు ఉన్నాయి. ఈ కథలు శైవ, వైష్ణవ, శాక్త సంప్రదాయాలలో మారుతూ ఉంటాయి. కాలం లేని కాలంలో ఉంటుంది. శివుడు సదాశివుడు, పరమశివుడు అని పిలువబడతాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో రుద్రోహి ఏకహ అని చెప్పబడింది. రుద్రుడు, శివుడు ఒక్కడే, రెండవవాడు లేడు. ఆయన బ్రహ్మన్ స్వరూపుడు, అన్ని జగత్తులకు మూలం. పురాణాల ప్రకారం సృష్టి ముందు ప్రళయం, మహాప్రళయం ఉంటుంది. అప్పుడు అంతా నీరు మాత్రమే, అపరిమితమైన జలరాశి. ఆ జలాలలో శివుడు నిరాకారుడిగా, నిర్గుణుడిగా ఉంటాడు. ఆయన శక్తి ఆది పరాశక్తి, ఆయనతో అవిభక్తంగా ఉంటుంది. ఇది శైవ సిద్ధాంతంలో శివశక్తి తత్వం అని పిలువబడుతుంది. శివుడు స్థిరుడు, శక్తి చైతన్యం, వారు ఇద్దరూ ఒకటే. ఒక శాక్త సంప్రదాయ కథలో ఆది పరాశక్తి దేవి అన్ని దేవతలకు మూలం. ఆమె 3 నేత్రాలతో ఉంటుంది. ఆమె తన శక్తితో త్రిమూర్తులను సృష్టిస్తుంది: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివుడు. ఇక్కడ శివుడు జన్మించాడు అని చెప్పవచ్చు, కానీ అది సృష్టి మాత్రమే, సాధారణ జన్మ కాదు. దేవి భాగవత పురాణంలో ఇది వివరించబడింది. ఆమె బ్రహ్మను సృష్టికర్తగా, విష్ణును పాలకుడిగా, శివును సంహారకుడిగా నియమిస్తుంది. ఈ స్లాబులో శివుడు నిరాకార లింగ రూపంలో ఉంటాడు. లింగ పురాణంలో శివుడు స్వయంభూ, స్వయంగా పుట్టినవాడు అని చెప్పబడుతుంది. ఆయన యోగి రూపంలో కైలాసంలో ధ్యానంలో ఉంటాడు, కానీ అది సృష్టి తర్వాత. ఈ కాలంలో ఆయన గురించి ఎలాంటి సంఘటనలు లేవు, ఎందుకంటే కాలమే లేదు. ఇది శూన్యత, మహాశూన్యత. శివుడు అంతా వ్యాపించినవాడు, అంతర్గతంగా ఉన్నవాడు. ఉపనిషత్తులు ఆయనను నేతి నేతి, అది కాదు, అది కాదు అని వర్ణిస్తాయి. సృష్టి ఆరంభం, బ్రహ్మాండ ఉత్పత్తి ఇక్కడ నుండి కాలం ప్రారంభమవుతుంది. మహాప్రళయం తర్వాత శివుడు తన ఇచ్ఛతో సృష్టిని ప్రారంభిస్తాడు. విష్ణు పురాణంలో విష్ణువు శేషనాగుపై శయనిస్తూ ఉంటాడు. ఆయన నాభి నుండి కమలం పుడుతుంది. అందులో బ్రహ్మ జన్మిస్తాడు. బ్రహ్మ సృష్టి చేయాలని అనుకుంటాడు, కానీ తన మూలం తెలియక గందరగోళంలో పడతాడు. ఇక్కడ శివుడు జన్మ కథ ప్రారంభమవుతుంది. ఒక వెర్షన్లో శివ పురాణం, బ్రహ్మ తన మనస్సులో సృష్టి చేయాలని అనుకుంటాడు, కానీ అది విఫలమవుతుంది. అప్పుడు ఆయన కోపంగా కన్నీరు కారుస్తాడు. ఆ కన్నీటి నుండి రుద్రుడు, శివుడు జన్మిస్తాడు. రుద్రుడు రోదన, కన్నీరు నుండి వచ్చినవాడు. బ్రహ్మ ఆయనను చూసి, మా బిడ్డ రోదించకు అంటాడు. అందుకే రుద్రుడు భయంకర రూపంతో, నలుపు రంగులో, 3 కళ్లతో, జటలతో ఉంటాడు. బ్రహ్మ రుద్రును సృష్టి చేయమని చెప్పాడు, కానీ రుద్రుడు నేను సంహారం చేస్తాను అంటాడు. అప్పుడు బ్రహ్మ రుద్రును 11 రూపాలుగా విభజిస్తాడు, ఏకాదశ రుద్రులు. ఇది వేదాలలో రుద్రుని వర్ణనకు సరిపోతుంది. ఋగ్వేదంలో రుద్రుడు తుఫాను దేవుడు, వేటగాడు, ఔషధాల దేవుడు. మరో కథలో ఆది శక్తి త్రిమూర్తులను సృష్టిస్తుంది. దేవి భాగవతంలో దేవి అహం బ్రహ్మస్వరూపిణి అని చెప్పి, తన నుండి బ్రహ్మ రజో గుణం, విష్ణు సత్వగుణం, శివుడు తమో గుణం పుడతారు. శివుడు ఇక్కడ తమస్సు స్వరూపుడు, కానీ అది సంహారానికి మాత్రమే. దేవి వారిని చూసి, నేను మీ తల్లిని, కానీ మీరు నన్ను వివాహం చేసుకోవాలి అంటుంది. బ్రహ్మ, విష్ణు నిరాకరిస్తారు, కానీ శివుడు అంగీకరిస్తాడు. మీ 3వ కన్ను నాకు ఇస్తే అని. వివాహం తర్వాత ఆయన ఆ కన్నుతో దేవిని భస్మం చేస్తాడు. ఆ భస్మం నుండి సరస్వతి, లక్ష్మి, పార్వతులను సృష్టిస్తాడు. ఇది శక్తి శివుల ఐక్యతను చూపిస్తుంది. ఈ స్లాబులో శివుడు సృష్టి ప్రక్రియలో భాగమవుతాడు. ఆయన గంగను ధరిస్తాడు, చంద్రును జటలో పెట్టుకుంటాడు. ఇవి సృష్టి సమయంలోనే జరుగుతాయి. ఇది సృష్టి తర్వాత బ్రహ్మ మన్వంతరాలలో ఉంటుంది. బ్రహ్మ, విష్ణు తమలో ఎవరు గొప్పవాడో వాదిస్తారు. బ్రహ్మ నేను సృష్టికర్తను అంటాడు, విష్ణు నేను పాలకుడిని అంటాడు. అప్పుడు ఒక అగ్ని స్తంభం, జ్యోతిర్లింగం ప్రత్యక్షమవుతుంది. అది ఆది అంతం లేనిది. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లి మూలం చూడాలని అనుకుంటాడు. విష్ణు వరాహ రూపంలో క్రిందికి వెళ్తాడు. ఇద్దరూ విఫలమవుతారు. అప్పుడు స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు. నేను ఆది అంతం లేనివాడిని, మీరు నా నుండి పుట్టారు అంటాడు. బ్రహ్మ అబద్ధం చెప్పి
కేతకి పువ్వును సాక్షిగా చూపిస్తాడు. శివుడు కోపంగా బ్రహ్మను శపిస్తాడు. నీకు ఆరాధన ఉండదు అంటాడు. విష్ణు శివును స్తుతిస్తాడు. ఇది లింగ పురాణంలో ఉంది. ఇక్కడ శివుడు జన్మించాడు అని కాక ప్రత్యక్షమయ్యాడు. ఇది ఆయన అనంతత్వాన్ని చూపిస్తుంది. ఈ కథలో శివుడు అర్ధనారీశ్వర రూపం కూడా తీసుకుంటాడు. శక్తితో ఐక్యమవుతాడు. ఇది సత్యయుగం నుండి కలియుగం వరకు శివుడు వివిధ అవతారాలు తీసుకుంటాడు. ఉదా వీరభద్రుడు, దక్ష యాగం నాశనం, కిరాతుడు, అర్జునుని పరీక్ష, నటరాజు, కాస్మిక్ డాన్స్. ఒక కథలో సతీ పార్వతి మొదటి అవతారం దక్షుని కూతురుగా జన్మిస్తుంది. శివును వివాహం చేసుకుంటుంది. దక్ష యాగంలో సతీ అగ్నిలో పడి మరణిస్తుంది. శివుడు కోపంగా వీరభద్రును సృష్టిస్తాడు. ఇది శివుని సంహార రూపం. మరో కథ సముద్ర మథనంలో హాలాహల విషం వస్తుంది. శివుడు దానిని తాగి నీలకంఠుడవుతాడు. ఇది ఆయన రక్షక రూపం. శివుని 28 అవతారాలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనవి సదాశివ, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత. ఇవి పంచముఖ శివుడు. ఈ స్లాబులో శివుడు భక్తులను రక్షిస్తాడు, దుష్టులను సంహరిస్తాడు. ఉదా మార్కండేయుని రక్షణ, కన్నప్ప భక్తి. ఆధునిక యుగం శివుని శాశ్వతత్వం. కలియుగంలో శివుడు భక్తి మార్గంలో ప్రత్యక్షమవుతాడు. ఆయన ఆరాధన లింగ రూపంలో 12 జ్యోతిర్లింగాలలో ఉంటుంది. భవిష్యత్తులో మహాప్రళయంలో ఆయన తాండవం చేసి సృష్టిని లయం చేస్తాడు. శివుడు యోగి, గృహస్థు, సన్యాసి అన్ని రూపాలు. ఆయన కథలు జీవిత పాఠాలు ఇస్తాయి. మొత్తం కథ శివుని శాశ్వతత్వాన్ని, ఐక్యతను చూపిస్తుంది. ఓం నమః శివాయ. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.